వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. చోటా మియాం బడా సక్సెస్ ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఫస్ట్ నుంచి ఎవరైనా నీకు కంగ్రాచులేషన్ చెప్పారా? చెప్పారు, మా టీం చెప్పారు, తర్వాత నివేద థామస్ గారు చెప్పారు, తర్వాత దర్శి గారు చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వీళ్ళందరినీ దర్శి గారు నివేత గారు అని అంటావా? అక్క అన్న అని అలా ఏం అలా రేపలేదా? లేదు లేదు. ఓకే, సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని వస్తున్నావు, దీంట్లో ఫస్ట్ నీకు నేషనల్ అవార్డు వచ్చిందని ఎవరు చెప్పారు నీతో? మా అమ్మాయి చెప్పారు. అమ్మాయి చెప్పిందా? అప్పుడు మరి నువ్వు స్కూల్కి వెళ్ళావా నేషనల్ అవార్డు వచ్చిందని తెలిసిన తర్వాత? లేదు, మేము హైదరాబాద్ షూట్లో ఉన్నామన్నమాట. ఆ టైంలో సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉన్నాం, అప్పుడు చెప్పారు వచ్చి. ఓకే, నీ ఫ్రెండ్స్ ఎవరైనా నేషనల్ అవార్డు వచ్చింది కదరా అని నీకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పారా? చెప్పారు. స్కూల్ నుంచి ఏమన్నా అప్రిషియేషన్స్ వచ్చినాయా? మా ప్రిన్సిపల్ సార్ కూడా కాల్ చేశారు. ఓకే, స్కూల్లో నువ్వేనా హీరో ఇప్పుడు? అంతే అంతే హీరో. అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద అచీవ్మెంట్ వచ్చింది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేసావా 35 మూవీకి ఇలా వస్తుందని? ఒక చిన్న హోప్ ఉండేది, అంటే వస్తే బాగుండు అని. ఫుల్ఫిల్ అయింది. అంటే గదర్ అవార్డు వచ్చింది అన్నప్పుడే అప్పుడే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు. ఇది నేషనల్ వైజ్ అంటే మన ఇండియాలోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, అసలు ఆ ఫీలే వేరే అంట. అంతే. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, మరి ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? వీళ్ళతో యాక్ట్ చేయాలి నేను ఎప్పుడైనా అనిపిస్తుంది కదా, ఎవరితో చేయాలనుకుంటున్నావు? ప్రభాస్ గారు. ప్రభాస్ గారితోనే ఫైనల్ గా. అంటే ప్రభాస్ గారిలో నీకు ఏ మూవీ బాగా ఇష్టం? నాకు ప్రభాస్ గారిదా బాహుబలి. బాహుబలి సినిమాతో ఫ్యాన్ అయిపోయినావా? అసలు బాహుబలి సినిమా ఇప్పుడు ఎంత ఉన్నావు నువ్వు? అంటే ఏజ్ లో చూసావు బాహుబలి సినిమా? నాకు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు చూసావు? నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు చూసాను. ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడే. ఓకే, బాహుబలిలో ఏమైనా డైలాగ్ గుర్తుందా మరి? బాహుబలిలో డైలాగా? అడ్డొస్తే నరకాల్సింది, చెయ్యేస్తే నరకాల్సింది, నువ్వు ఉన్నంత వరకు నన్ను పుట్టేవాడు పుట్టలేదు మామ. ఇప్పుడు అలా ఇండస్ట్రీలో మీకు ఎవరైనా అంత సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అంటే అంటే ఇప్పుడు నువ్వు ఉన్నంత వరకు నన్ను కొట్టేవాడు చంపేవాడు పుట్టలేదు మామ అన్నావు కదా, సో అంత సపోర్ట్ నీకు నీ ఫ్యామిలీ నుంచి అయినా ఇండస్ట్రీ నుంచి అయినా ఎవరైనా ఉన్నారా? మా చెల్లి. ఆ బుడ్డిదే నీకు ఎంత సపోర్ట్ ఇస్తుందా? ఓకే, మీ చెల్లి గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? మా చెల్లె దేవతనా? దేవత అని చెప్పచ్చు, దెయ్యం అని చెప్పచ్చు. దయ్యం అని కూడా చెప్తావా చెల్లి గురించి? ఓకే, ఎలా అంటే ఒక్కొక్కసారి ప్రేమ చూపిస్తుంది, ఆ ప్రేమ నుంచి కోపం పుట్టుకొస్తుంది. నాకు ఇవ్వని అని అడుగుతుంది, ప్రేమగా ఇవ్వలేదంటే కోపంగా మారుతుంది. అలా. హీరోయిన్స్ లో ఎవరంటే బాగా ఇష్టం నీకు? నివేద థామస్ గారు మదర్ క్యారెక్టర్ చేసారు కదా, ఏమైనా మంచి మెమొరీ ఉందా ఆమెతో? ఆవిడతోనా? 35లోని కూర తినిపించే సీన్స్ లో నీకు, అంటే నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంట, మొత్తం రిహార్సల్స్ అన్ని ఇంట్లోనే చేసుకొని వచ్చేవాడు అంట, మరి ఏమైనా సపోర్ట్ దొరికేదా, లేవు సపోర్ట్ లేకుండానే నువ్వే ముందుకు వెళ్ళిపోయినా నివేద థామస్ గారి నుండి? ఆవిడ నాకు చాలా సపోర్ట్ చేశారు యాక్టింగ్ లో. అది అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అన్న అడ్వైసెస్ కూడా ఇచ్చారు నాకు. సో నువ్వు డ్రామా జూనియర్స్లో కూడా పార్టిసిపేట్ చేసినావు జీ తెలుగులో, అక్కడి నుంచే నీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. రోహన్ ఇప్పుడు నువ్వు ఫ్రెండ్గా చేస్తున్నావు సమ్మర్ హాలిడేస్లో, రోహన్ కూడా డ్రామా జూనియర్స్ నుంచి వచ్చారు, మరి ఎలా అనిపిస్తుంది? మీరు ఇద్దరు స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్తున్నారు కదా. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. రోహన్ గారితో ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం సమ్మర్ హాలిడేస్లో? చాలా బాగుంది, అన్ని ఎప్పుడు జోక్స్ వేస్తూ ఫన్నీగా ఉంటారు. రోహన్ రాయ్. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఫిలింతోనే నేషనల్ అవార్డ్ సాధించుకున్నావు, ఆల్ ది బెస్ట్. పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు మరి? హీరో అవుదాం. హీరోనే అవుతా? ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చేసాడు, మళ్ళీ పుట్టాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో, ఆల్ ది బెస్ట్.